హలో అందరికి, ఇవాళ నేనైతే డిన్నర్ లోకి అయితే నాటుకోడి గుడ్ల పులావ్ అయితే చేశానండి. యాక్చువల్ గా రీసెంట్ గా మేమైతే ఇంటికి వెళ్ళామండి. ఇంటికి ఎందుకు వెళ్ళామంటే మేడారం జాతర వెళ్దామని అయితే ఇంటికి వెళ్ళాం. మేడారం జాతర తిరిగి వచ్చాక మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం కదా. అక్కడ వచ్చేసి మా బాపమ్మ వచ్చేసి కోళ్ళని అయితే చాలా అంటే చాలా పెంచుతుంది అన్నమాట. మా మదర్ వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా నాటుకోళ్ళు అయితే ఉంటాయండి. యాక్చువల్ గా మా బాపమ్మ వచ్చేసి వాటిని అయితే పెంచుతా ఉంటది. సో చాలా కోళ్ళు ఉన్నాయి కదా, చాలా అంటే చాలా నాటు గుడ్లు అయితే ఉన్నాయన్నమాట. వచ్చేటప్పుడు అయితే కొన్ని ఎగ్స్ అయితే తీసుకొచ్చామండి. ఇంతకీ మేము ఇంటి దగ్గర నుంచి మేము ఉండే రూమ్ దగ్గరకు వచ్చేసి చాలా అంటే చాలా దూరం ఉంటుంది. అంత దూరం నుంచి మేము నాటుకోడి గుడ్లను ఎలా తీసుకొచ్చామంటే పగలకుండా ఒక టిఫిన్ బాక్స్ లో బియ్యం వేసి అందులో వచ్చేసి ఎగ్స్ ని అలా తీసుకురావడం వల్ల ఒక్క ఎగ్ కూడా పగలలేదండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఎలా పెట్టామో అలా చాలా జాగ్రత్తగా అయితే మా రూమ్ కి అయితే చేరు. మన రెసిపీ విషయానికి వచ్చేసి ప్రెషర్ కుక్కర్ లో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఎంతైనా నాటుకోడే. ఇంతకీ మేము ఉండేది ఇంట్లో ముగ్గురమే కాబట్టి 3 eggs బాయిల్ చేశానండి. సో ఫైనల్లీ ఇదన్నమాట. ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.